నా పేరు కిట్టు, కోల్ కిట్టు. ఇది నా బిజినెస్. నా సైడ్ బిజినెస్ సుపారీ తీసుకొని వేసేయడం. ఇప్పుడు నేను సుపారీ తీసుకుంది నిన్నేసేయడానికే. భయం వేస్తుందా? నాకే కాదు, మా ఇంట్లో ఎవరికీ భయం అనేది ఉండదు. ఎందుకో తెలుసా? అందరూ కనిపించని దేవుణ్ణి నమ్ముతారు, మేము కనిపించే దేవుణ్ణి నమ్ముతాం. కనిపించే దేవుడా? ఎవరు? కింగ్. ఇప్పుడు ఆ కింగ్ వచ్చి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను. నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు. దానికి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందే నీ తమ్ముడిచ్చావు. మీలో ఎవడైనా నా తమ్ముడిని టచ్ చేస్తే వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ట్రై చేయండి. ఇదిగో టచ్ చేయి, టచ్ చేయరా. నీకు సుపారీ ఇచ్చింది ఎవరు? కింగ్కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుకో, నాతో పెట్టుకో, నా వాళ్ళతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. తట్టుకోలేవు. ఏంటమ్మా అలా ఉన్నావు? తమ్ముడు లండన్ వెళ్ళిపోయాడు, దిగులుగా ఉందా? లేదురా, నువ్వు ఊరు వెళ్ళడం వదినకి ఇష్టం లేదు. అవునరా, నీకు ఈ సంవత్సరం అంతగా బాగాలేదని సిద్ధాంతి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయాణాలు అవి వద్దురా. అమ్మా, ఇప్పుడే మున్నా ఫోన్ చేశాడు. ఫ్యాక్టరీలో చిన్న ప్రాబ్లం, నేను వెళ్తే గానీ సాల్వ్ అవుతుంది. 2 days లో వచ్చేస్తాను, ప్లీజ్. పెద్దబాబు, అన్నయ్య పోయాక మా అందరి ధైర్యం నువ్వే. అత్త, మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నాకేం జరగదు. వదిలే. గురి పోతాండావంటని గోపి మోహన్ చెప్పినాడు. ఏమిలే, వెళ్ళైన కానించి మీ అత్తమ్మ వడ్డాణం 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 అని ఒత్తుకుంటాడు. అది బంగారం గుడక 1000 రూపాయలు తగ్గినాదంట. ఒక 5 లక్షలు ఇచ్చినావంటే నువ్వు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మీద బెట్టింగ్ కడతావు. బెట్టింగులు మానేసిన అన్నలుడు. ఏమి చెప్పవేమి? మావయ్య, నువ్వు ఇండియా నమ్మవు, నేను నిన్న నమ్మను. అన్నగారు, అల్లుడికి అబద్ధాలు నచ్చని తెలుసు కదా. స్ట్రేట్ గా డబ్బులు కావాలని అడిగితే ఇవ్వడా ఏంటి? ఏమల్లాడు? ఇవ్వను. మీ అందరి సంగతి నాకు బాగా తెలుసు. అత్తయ్య మొహం చూసి వదిలేస్తున్నాను. వెళ్ళి పని చూసుకోండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం పదండి. నువ్వు పనులన్నీ చూసుకోండి అల్లుడు. అత్త, నీకు వడ్డానం కావాలా? నాకేదైనా కావాలంటే నిన్ను అడుగుతాను, కానీ ఆయన ఎందుకు అడుగుతాను? అన్ని మాయ మాటలు. బాగా చెప్పేవరా.
అల్లుడు 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 ఏం మర్చిపోలేదు కదా నువ్వే మర్చిపోయావు నేనేం మర్చిపోయాను అల్లుడు. ప్యాంట్ వేసుకోవడం. ఓ సారీ అల్లుడు, నువ్వు బయలుదేరుతున్నావు కంగారులో ప్యాక్ చేసుకోవడం మర్చిపోయాను అన్నట్టు అల్లుడు అమ్మకేమన్నా చెప్పమంటావా? మర్చిపోవు కదా. నేనెందుకు మర్చిపోతాను అల్లుడు? నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పు. ఓకే అల్లుడు బాయ్. బాయ్ బాయ్ బాయ్. అల్లుడు క్షేమంగా తిరిగి వస్తాను, అక్కయ్య ధైర్యంగా ఉండమని చెప్పాడు. ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఏమిటి కొబ్బరి మునిగి పెట్టు. వేసుకోలేదు. అవును వేసుకోలేదు. అవును అల్లుడే చెప్పాడు. నీకేం చెప్పాడో నాకు ఎలా తెలుస్తుంది? మరి ఏం తెలుస్తుంది? ఏం చెప్పాడు? ఏదో చెప్పాడే. ఈ కింగ్ గారు చూస్తే లెక్క టైట్ చేసినాడు. అప్పిచ్చిన దాసుగాడు చూస్తే తీసుకునేటి లెక్క తిరిగి గనుక కట్టకుంటే బొక్క పెడతానంటాడు. ఏం చేయాలబ్బా? ఈ ఫోన్ ఒకటి జాంకులు మోగుతంటాది. దాసుగాడే దీనికి 100 years. ఆడికి 100 years ఆడ అప్పు చేసే పోతే నీకు ఇదే లాస్ట్ ఇయర్. ఊరికే బెదిరించాకప్ప. అరే బెట్టింగ్ షఫీ గాడా. షఫీ ఈ పొద్దు కొడుక ఆస్ట్రేలియా మీదనే కట్టాం. ఏమిరా కొడుక ఫోన్ లేపుతలేవు? దాసన్నా నువ్వే అబ్బా ఈ ఫోన్ లో దొరుకున్నావు. నేను ఢిల్లీలో ఉండా. ఆడికొచ్చినాక డైరెక్ట్ గా కలుస్తామని కట్ చేసిన. అవిడ ఆగ్రా బేడ దొరుకుతానికి వచ్చారమ్మంటావా? తీయగా ఈడగాన్ని పేల్తే ఢిల్లీలో ఉన్న నీకెట్లా అనిపించిందిరా? దాసన్నా యారున్నావు నువ్వు? నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గన్ పాయింట్ లో ఉన్నావు. నన్ను చంపితే నీకేం వస్తుంది దాసన్నా? నాకు రొంత టైం సేవ స్కెచ్ చేసిన. మిస్ చేసావో ఈ తూరి బల్బు పేలదు, నీ బుర్ర పేలుద్ది. సోదరా సీమాస్కి అంటున్నారు, ఏంటది? చెప్పను, చేసి చూపిస్తా. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అన్న ఈ మాటలు వీటితో పని అవుద్దంటారా? వాడితో కాకపోవచ్చు. అంటే మీతో అవుద్దంటారా? మీరు ఎవరైనా కృష్ణా జిల్లా స్కెచ్ చేశారా? సార్ ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. మీరలా కంగారు పెట్టకండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓ సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్ ఐఎమ్ స్వప్న సార్, ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్ వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని. కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడచ్చు, కింగ్ భయపడకూడదు. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, నడిచే స్టైల్ ఏమో రాకింగ్. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్, ఒంట్లో పటాసులే క్రాకింగ్. ఓ యో వెపన్స్ కూడా వెనకడుగేసే ఆగట్సే సో షాకింగ్. తుఫానులాగా దూసుకు వచ్చే రికార్డులన్నీ బ్రేకింగ్. KING
get the survey done? Yeah, it's all done. Is this the plan? Yeah. హలో సార్ ఫ్లైట్ టైం అవుతుంది, నేను హోటల్లో వెయిట్ చేస్తున్నాను. మీరు ఎక్కడున్నారు? గ్రేవ్ యార్డ్లో ఉన్నాను. గ్రేవ్ యార్డా? ఆర్ యు ఓకే? I'm okay. Sorry, King. आपने किसी का मिस होने का कंप्लेंट दिया था ना? हाँ सर. आइडेंटिफाई कीजिए. यही है? नहीं. क्या ये है? नहीं सर. यही है? ये आदमी है क्या? No. ఏంటి బాబు కనిపించడం లేదా? అంతా వెతికాను, అన్ని పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, కానీ పెదబాబాచుకి తెలియలేదమ్మా. ఎలా తెలుస్తుంది? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. ఏమిరా గోపిమోహన్ నువ్వు అనేది? ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. అయిపోయాడు పదిగడు. ఏ గోపిమోహన్ ఏమిరా ఇది? నీ కుట్రకు సాక్ష్యం ఇన్స్పెక్టర్, డీసీపీ డీసీపీ ఇన్స్పెక్టర్, వీడిని లోపలేసి మీ పోలీస్ దెబ్బల రుచి చూపిస్తే అసలు నిజం బయటకు వస్తుంది. అప్పాజీ గారు, మీరు మాతో పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది. వస్తా. అయితే ఇట్లాంటి సాక్ష్యాలు నా కాడ చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. వీడు చెల్లగాని తెస్తాడేమో. పారిపోయాడు. వాడే ఎదవ పొట్టేసుకుని ఎంత దూరం పరిగెత్తాడు? ఎత్కండి, దొరికేస్తాడు. కానిస్టేబుల్స్ కమాన్. గోపిమోహన, నీ కన్నీకి నాకు మీనింగ్ ఇప్పుడు అర్థమైంది. అక్కడ కింగనే మాయం చేసి అప్పాజీని ఎందుకు ఇరికించేసావా? ఎలకనా ఒకటి. వదినా, చిన్నబాబుకు ఫోన్ చేసి రమ్మని చెప్దాం. వద్దమ్మా, వాడు తట్టుకోలేడు. అయినా పెద్దబాబుకి ఏం కాదు, మీరేం కంగారు. స్వామి, నేనందరికీ ధైర్యం చెప్పాను, కానీ నా ధైర్యం నువ్వే. నా బిడ్డ క్షేమంగా తిరిగొచ్చేటట్టు చూడు స్వామి. క్షేమం క్షేమం క్షేమం. అక్కయ్య, క్షేమం ఒకటి గుర్తొచ్చింది. అల్లుడు ఊరికెళ్ళేటప్పుడు నేను క్షేమంగా తిరిగి వస్తాను, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకు తెలుసురా, వాడొస్తాడు. మనందరి కోసం ఆ దేవుడే తిరిగి తీసుకొస్తాడు. నమస్తే అన్న. ఏమరా మళ్ళీ వచ్చినావు? కాల్ చేయనని చెప్పినా కదరా. నీ లీజ్ టైం అయిపోయిందన్న. తన కూతురు మ్యారేజ్ చేయాలంట. నువ్వు ఈ బార్ ఖాళీ చేస్తే దీన్ని నమ్ముకుని ఆ డబ్బులతో కూతురు మ్యారేజ్ చేస్తారంట. చెప్పనీకే నువ్వెవడరా? బొట్టు సినిమా మనిషిని.
బొట్టు సీను బోడి సీను గుట్కా సీను ఎవరాడు చల్ బే చల్ ఈస్ట్ సైడ్ మారేడుపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ కొంపల్లి, సౌత్ సైడ్ ఉప్పరపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీలో పొట్టు సీను తెల్లనాడు ఎవడు బే? పొట్టు సీను నీకు చార్మినార్ తెలుసా? తెలుసు. గోల్కొండ తెలుసు. బిర్లా మందిర్ తెలుసు. మరి బొట్టు సీను తెలీదా? తెలవదు. నీకు క్లూ ఇస్తాను. బొట్టు సీను మడతేసి కొడితే హైదరాబాద్ మ్యాప్ మొత్తం గిర్రని తిరుగుద్ది. డౌటా? కరెక్ట్, నేనే బొట్టు సీను. నన్ను ఎవడైనా నువ్వెవరని అడిగితే ఫీల్ అవుతాను. ఈ ప్లేస్ ఓనర్ నిన్ను ఖాళీ చేయించమని డీల్ ఇచ్చాడు, చేయకపోతే ఫీల్ అవుతాడు. డీల్ ఇచ్చినాడు ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. అయితే ఏంది? ఇలా ఉంటది. మంచిగా చెప్తున్నా, జాగ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంద్రా పంచాయతీ? అరే చూడనా ఎట్లా కొడుతుండో. ఖాళీ చేయమని చెప్తున్నా కదా. పోలీసు వాళ్ళ ముందే దాదాగిరా కోపడే లేపేస్తా బిడ్డ. తప్పిందన్నా, దండం పెడతా, వదిలేండి. వచ్చేయండి రా, నన్ను తప్పింది. వచ్చేయండి రా, రండి రా. కంగారు పడుకో, ఇదంతా డ్రామా. డ్రామానా? అంత డమ్మి. నువ్వు నిజంగా గ్రేట్ బాబు. పొగిడింది చాలు కానీ ముందు పైసలు తీవయ్యా. ఇదిగో 10,000. 10,000 దశల కిరాయికి మందుకి చాలదయ్యా. అన్ని పైసలతో చూడకూడదు. అతని కూతురు పెళ్లికి హెల్ప్ చేసినావు, వదిలే. నువ్వు ఆ ఫ్రీ పంచాయతీ చేసి ఉండకపోతే అందరూ కలిసి పచ్చికెళ్ళి ఉండేవాళ్ళం రా. తచ్చా? అదేరా పబ్బులో మస్తు కలర్స్, తాగుడు ఊగుడు. పెళ్లిడు దాటి నా సంగతి వదిలేసి పబ్కి వెళ్ళి తీన్ మార్లేస్తావా? ఏం చేయను రా, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. చెడగొట్టడానికా? చచ్చా, మన గెటప్ దంతా చూసి పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందు రావట్లేదు రా. మార్చుడు కష్టం, అట్లీస్ట్ గడపన మారుదాం, ఎవరో సెట్ అవుతారు. చల్ తీరా, దేనికైనా టైం రావాలి. వర్షం వస్తుంది రా. ఏమైందిరా? వర్షంలో అమ్మాయి మెంటలు వచ్చింది. అమ్మాయా? ఏది? బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలేరా, ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. నేను ఆ పిల్లకే ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, ఇప్పుడు ఆ పిల్ల కోసం ఎక్కడ వెతుకుతాం? బొట్టు సీను ఫిక్స్ అయితే పని అయిపోయింది.